గాయత్రి గారు బదనేకాయ పల్య ఒక మంచి వంటకాన్ని మాకు పరిచయం చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ వంటకం ఏంటి? నెక్స్ట్ వంట అక్కీ పాయస అండి. ఓకే గాయత్రి గారు, మరి అక్కి పాయస స్టార్ట్ చేసే ముందు అంటే ఫస్ట్ వంటకంతోనే ప్రూవ్ అయిపోయింది మీరు సూపర్ గా వంటలు చేస్తారు అని చెప్పేసి, ఇంకా మంచి సర్టిఫికేషన్స్ ఏం అవసరం లేదు. మరి అలాంటి మీకు మంచి మంచి హాబీస్ ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాము. సో మీ హాబీస్ ఏంటి చెప్పండి? నా హాబీస్ వచ్చి రీడింగ్ అండి, వాచింగ్ టీవీ మంచి ప్రోగ్రామ్స్, మళ్ళీ మ్యూజిక్ అంటే ఇష్టము. లెర్నింగ్ మ్యూజిక్ అండి. ఓకే ఓకే, అంటే ఏ మ్యూజిక్ నేర్చుకుంటున్నారు? కర్ణాటక మ్యూజిక్ నేర్చుకుంటున్నారు. ఓకే, సో మా కోసం మీకు బాగా ఇష్టమైన పాట కన్నడ పాట పాడవచ్చా? నో ప్రాబ్లం. ಪೂಜಿಸಲೆಂದೇ ಹೂಗಳ ತಂದೆ, ಪೂಜಿಸಲೆಂದೇ ಹೂಗಳ ತಂದೆ, ದರುಶನ ಕೋರಿ ನಾನಿಂದೆ, ತೆರೆಯೋ ಬಾಗಿಲನು ರಾಮ, పూజిసలెందే హూಗಳ ತಂದೆ. ఓకే, సో మంచి ఫేమస్ సాంగ్ కన్నడలో పాడి వినిపించారు. సో దీంతో ఏంటంటే వంట బాగా చేస్తారు, పాటలు బాగా పాడతారు. థ్యాంక్ యూ. ఓకే, సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఓకే అండి. పాలు, నెయ్యి, కుసుమ పాలు, పెరుగు, ఉప్పు, అన్నం, నూనె. గాయత్రి గారు, మరి అక్కి పాయసకు కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఓకే, సో దీనికోసం ముందుగా ఏదైనా రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ముందుగా అన్నము మెత్తగా చేసుకొని అన్నం పెట్టుకోవాలి. ఓకే, సో అదొకటి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి, ఏం లేదండి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేయండి. అదొకటి ఫస్ట్ నేను చెప్తాను. ఏ వంటకం అయినా కూడా ఫస్ట్ అది చెప్తాను నేను, ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఇది ముందు అన్నం వేసుకోవాలి. అన్నం వేసుకోవాలండి. ముందు ఒక స్పూన్. ఓకే, అవునండి. ఓకే, బాగా స్మాష్ చేసుకోవాలి. బాగా స్మాష్ చేసుకొని. ఓకే, లైక్ ఇంకో డౌట్ వచ్చిందండి నాకు. అంటే మీరు కన్నడ భాష మీకు బాగా అలవాటు, చాలా ఏళ్ళగా మీరు అక్కడే ఉన్నారు. సో లాస్ట్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నారు కదా. సడన్ గా ఎవరి మీద కోపం వచ్చింది అనుకోండి, ఒక నిమిషం ఏం వేస్తున్నారు? ఇది కుసుమ పాలు వేస్తున్నాను. ఇంతకు ముందు మనం యూజ్ చేసాం అదేనండి ఇది? అదే అండి ఇది. సో మరి మీకు మీ అబ్బాయి మీద కానీ లేకపోతే ఇప్పుడు నా మీద కానీ, ఫర్ ఎగ్జాంపుల్ వంట బాగాలేదన్నా అనుకోండి, నా మీద కానీ కోపం వచ్చినప్పుడు ఎలా తిడతారు? లేదండి, అసలు తిట్టరా అసలు మీరు? మీ అబ్బాయిని ఎప్పుడు తిట్టలేదా? తిట్టానండి, అసలు తిట్టాను. ఏంట్రా ఏం అట్లా అని ఏం లేదా? అంటే కన్నడలో తిడతారా, తెలుగులో తిడతారా? అది చెప్పండి చాలు. కన్నడలు తిడతాను, అంటే తెలుగులో గాడిది అంటాం కదా, కన్నడలు కత్తి అంటాము. అవును, గాడిది చాలా చిన్నగా ఉన్నప్పుడు అండి, ఇప్పుడేం లేదు. ఓకే, ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు సిమ్లో పెట్టాలి. సో పెరుగు కూడా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు పోయండి, ఇది అతుకుంటుంది. చాలా వెరైటీ ఉందండి ఇది. బాగా కలపాలండి. ఇది మళ్ళీ కుక్ అవ్వాలి. ఒక మూత పెట్టండి. 2-3 minutes మూత పెట్టుకుందాం. ఓకే, చాలా బాగుందండి అక్కి పాయసం. సో మీరు ట్రై చేస్తారు, డెఫినెట్ గా ట్రై చేయండి.